గనపల్లె మండలం పసుపుల గ్రామంలోని గుండం మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలోని జానంపల్లికి చెందిన రవికుమార్ రెడ్డి భూదేవి దంపతులు ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు. కార్తీక చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సందర్భంగా 27 లక్షల చెక్కును ఆలయ ధర్మకర్త శివచంద్ర ప్రసాద్ స్వామికి అందజేశారు. దాతలను సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజా సమక్షంలో కోరుకోవడం జరుగుతుంది. మేడం గట్టిగా చెప్పండి. తెలిసిన వాళ్ళు వనపర్తి వాళ్ళు ఇట్లా స్వామీజీ ఉంటాడు పసుపుల స్వామి అని చెప్పిండ్రు. మేము అక్కడికి వెళ్ళడం జరిగినాక మాది తెలంగాణ స్టేట్ తెలంగాణ డిస్టిక్ లో గండీడ్ మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ జానంపల్లి విలేజ్. అయితే మేము ఏమనుకున్నామంటే ఒక 7 yearsకి వెళ్ళి గుండుమల్లికార్జున స్వామి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే వసతులు కానీ ఏది అనిపించట్లేదు జనాలకి. మన వంతున మనం ఏదో ఒక సాయం చేస్తే మనలాగా ఎంతో కొంతమంది ఏదో చేస్తే ఇది ఒక మంచి పురాతన దేవాలయము నిలబడుతుంది అనే ఉద్దేశంలో మేము సహకారం చేయాలని అనుకున్నాము. దాంట్లోనే అనౌన్స్ చేసిన తర్వాత ఈ 1 year అవుతుంది, ఏమి చేయట్లేదు కదా, మనం ఎప్పుడో ఒకసారి చేయాలా అనే ఆలోచనతోన మేము మా పొలాలు ఉన్నాయి, మేము ఏదో ఒక సాయం చేయాలి, పొలాలు ఏదో తీసేసి కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంలోనే మేము ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాము. గుండు మల్లికార్జున స్వామి అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఇంతే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.